కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ ఉద్యమంతో పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వలయాలను దాటి పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు కూడా చేరుకున్నారు నిరసనకారులు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మెయిన్ గేట్ వద్ద ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. పార్లమెంట్ వెలుపల ఉద్రిక్తతలతో లోక్సభ 2 గంటల వరకు వాయిదా పడింది. తొలుత 1 గంట వరకు వాయిదా వేసిన స్పీకర్ తర్వాత సమయాన్ని పొడిగించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా మనకు కనిపిస్తుంది జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు గుమికూడడం, వాడిని చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేసిన పరిస్థితులు మనం ఉదయం నుంచి చూస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ వద్దకు చేరకుండా చుట్టుపక్కల ఉన్న 5 మెట్రో స్టేషన్స్ని మూసేశారు పోలీసులు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా ఉదయం కనిపించింది. కానీ చలో పార్లమెంట్ అంటూ నినాదాలు ఇచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి నిరసనకారులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు చేరుకున్నారు. పోలీసులు ప్రస్తుతం అక్కడ టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. ఒక ఇంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం ప్రస్తుతం మనం పార్లమెంట్ పరిసరాల వద్ద చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్స్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ను ముట్టడించింది. అనుకున్న విధంగానే నిరసనకారులందరూ కూడా పార్లమెంట్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. భద్రతా వలయాన్ని ఛేదించారు. అనేక చోట్ల బ్యారికేడ్లు పెట్టి అలాగే అనేక చోట్ల నిషేధాజ్ఞలు విధించినప్పటికీ పోలీసులు నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా నిరసనకారులందరూ కూడా పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. సో దాంతో ఒకసారిగా పోలీసులందరూ కూడా ఉరికిపడ్డారు. సో గంటకు నిరసనకారుల సంఖ్య పార్లమెంట్ వద్ద పెరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఇమీడియట్ గా బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారు. భారీ ఎత్తున టియర్ గ్యాస్ ను ఉపయోగించి నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో ఇక్కడ ఈ సెంట్రల్ ఢిల్లీ ఏరియాలో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి అక్కడక్కడ స్వల్ప లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేస్తున్నారు. సో మొత్తానికి మొదటి నుంచి వారు చేస్తున్నటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. సో ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలి, వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే తాము దేశంలో ఒక విప్లవాన్ని సృష్టిస్తామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు ఏకంగా పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి విద్యార్థి లోకం ఏకంగా పార్లమెంటు మెయిన్ గేట్ వద్దకు చేరుకొని అక్కడ బైఠాయించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా దేశంలో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా కార్పొరేట్ మయమైపోయినటువంటి విద్యా వ్యవస్థతో పేద ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ కారణంగా చాలా మంది 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో డెఫినెట్ గా ఈ పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. సో ఆ నేపథ్యంలో వాంగ్ చుక్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు లోపల జరుగుతున్నాయి, పార్లమెంటు బయట నిరసనకారులు భారీ సంఖ్యలో గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకుంటే ఇక్కడ నుంచి కదిలేదని లేదని నిరసనకారులు పూర్తిగా పార్లమెంట్ పరిసరాల్లో కథం తొక్కుతున్నారు. హరి, అయితే ఉదయం నుంచి మనం చూస్తున్నాం సో జంతర్ మంతర్ కూడా రాకుండా 5 మెట్రో స్టేషన్స్ ఆపేశారు పోలీసులు, ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బట్ హౌ కుడ్ దే రీచ్ టిల్ ద పార్లమెంట్? డెఫినెట్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. దాంతో మనకు లైవ్ టెలికాస్ట్, లైవ్ ఫుటేజ్ పంపడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో ప్రధానంగా ఈ సిజేపీ అంతా కూడా సోషల్ మీడియా ఆధారంగా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిజేపీ అనేటువంటి ఒక సెటైరికల్ గా పుట్టినటువంటి సిజేపీ పార్టీ కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. సో దీనికి పూర్తిగా ప్రాణవాయువు అందిస్తున్నది సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాకు ప్రాణాధారమైనటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ను నిలిపివేసింది ప్రభుత్వం. సో ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయం నిరసనకారులకు తెలియకుండా ఉండేందుకు కంప్లీట్ గా ఈ సెంట్రల్ ఢిల్లీ ఏరియాలో ఇంటర్నెట్ సర్వీస్లను నిలిపివేసినటువంటి పరిస్థితి. సో వాయిస్ కాల్స్ కూడా మధ్యలో తీవ్రంగా ఇంటరప్షన్ జరుగుతుంది. సో ఏదో రకంగా ఈ నిరసనను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజానికి అనేక రకాల ఆటంకాలు, అడ్డంకులు పోలీసులు సృష్టించినప్పటికీ విద్యార్థులు మాత్రం భారీ సంఖ్యలో వీటన్నిటిని లెక్క చేయకుండా 144 సెక్షన్ లెక్క చేయకుండా టియర్ గ్యాస్ వదులుతున్నప్పటికీ భయపడకుండా విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. సో ఏకంగా చరిత్రలో ఇటీవల కాలంలో నేను ఎన్నడూ చూడలేదు, ఏకంగా పార్లమెంటు గేట్ వద్దకు పోలీసుల నిషేధాజ్ఞలు లెక్క చేయకుండా ఏకంగా పార్లమెంట్ గేట్ వద్దకు వచ్చి బైఠాయించారు. గతంలో 2016 ఆ సమయంలో 11-12 సమయంలో మనం చూసాం నిర్భయ ఘటనకు సంబంధించి దానికి వ్యతిరేకంగా నిరసనకారులందరూ కూడా ఏకంగా పార్లమెంట్ వద్దకు వచ్చారు. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత
ఈ ఘటన చూస్తున్నాను నేను. ఆల్మోస్ట్ పార్లమెంట్ గేట్ దగ్గరకు వచ్చి పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి విద్యార్థి లోకంలో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి ఇదొక సంకేతంగా మనం చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలోనే విద్యార్థులను ఇక్కడ నుంచి చెదరగొట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున టియర్ గ్యాస్ అయితే ఉపయోగిస్తున్నారు. హరి, రైట్, సిచ్యువేషన్ ఎలా ఉంది? సో చక్కబడే అవకాశం ఉందా? ఇన్సైడ్ ఏం జరుగుతోంది వెంకటేష్? ఉభయ సభలు కూడా 2 గంటల వరకు వాయిదా పడిన నేపథ్యంలో అది ఇంకా పొడిగించే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? మరోవైపు సినీనటులు ప్రకాష్ రాజ్ కూడా వీళ్ళని కలవడానికి ఢిల్లీ వచ్చారు, కలిశారనే వార్తలు కూడా అందుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ సహా అనేక విపక్ష పార్టీలు పేపర్ లీక్ ఘటన పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దాంతో పార్లమెంట్ ఉభయ సభలో కూడా పదే వాయిదాల పర్వం కొనసాగుతోంది. డెఫినెట్ గా ఇక్కడ విద్యార్థుల యొక్క నిరసనను అక్కడ విపక్ష పార్టీలందరూ కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. దాని కారణంగానే పార్లమెంట్ కూడా సరిగ్గా నడవడం లేదు. తీవ్రమైనటువంటి అంతరాయం పార్లమెంట్ లో కనబడుతుంది. అలాగే ఈ సిజేపీ పార్టీకి అనేక వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వామ్యం అవుతున్నాయి. వారికి సంఘీభావం తెలుపుతూ చాలా మంది ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ లాంటి అనేక విద్యార్థి సంఘాలంటే కూడా తమ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనకు మద్దతు పలుకుతూ వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. సో ఇంటర్నెట్ సర్వీసులు బంద్ చేసినప్పటికీ నిరసనకారులు మాత్రం ఇక్కడి నుంచి వైదొలగడం లేదు. సో పోలీసులు కూడా కొంత సంయమనంతో వేచి చూస్తున్నారు. సో భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేయకుండా టియర్ గ్యాస్ ను వదిలి వాటిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో విద్యార్థులు మాత్రం ఇప్పటికైతే పార్లమెంటు పరిసరాల్లోనే, పార్లమెంట్ బయటనే తమ యొక్క నినాదాలు కొనసాగిస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. హరి, అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా స్పందన వచ్చే అవకాశం ఉందా వెంకటేష్? ఎందుకంటే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన నేపథ్యం కూడా మనం చూసాం. నిన్న మొన్నటి వరకు కూడా వాంగ్చుక్ని ఆ విషయం కూడా అడ్రస్ చేయని ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ నిరసనని ఏ రకంగా చూస్తుంది? విపక్షాలు ఏమంటున్నాయి? సో అధికార పక్షం ఏదైనా స్పందించే అవకాశం ఉందా? నిజానికి వాంగ్చుక్ అదే డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేదు, కనీసం ప్రతిస్పందన లేదు. సో ఆ నేపథ్యంలోనే తాము శాంతియుత నిరసనకు పిలుపునిచ్చినట్టుగా వాంగ్చుక్ వెల్లడించారు. సో ఇప్పటికీ వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వాంగ్చుక్ తోటి చర్చలు గాని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించడం గాని, సో అలాగే కనీసం ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ఏమనెత్తుతున్నటువంటి ఈ విద్యారంగం ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రభుత్వం నుంచి ఇదమిద్దంగా ఎలాంటి ప్రకటన కూడా లేదు. విద్యార్థుల యొక్క ఆగ్రహావేశాల నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి డిమాండ్లు కనీసం తాము పరిశీలిస్తున్నాం, వాటిని ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాం, విద్యా వ్యవస్థను పరిష్కరిస్తాం, పదే పేపర్ లీక్ కాకుండా చూస్తామనేటువంటి కనీస ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కరువైంది. సో ఇదంతా కూడా నరేంద్ర మోడీ ఒక నిరంకుశత్వంతో పరిపాలన చేస్తున్నారు. సో దానికి ఇది సంకేతమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. సో ఈ నిరంకుశమైనటువంటి పరిపాలనకు సంబంధించి డెఫినెట్ గా చరమ గీతం పాడాల్సి ఉందని విద్యార్థులందరూ కూడా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. హరి, అయితే వెంకటేష్, ఇప్పుడు అనుకున్నట్టుగా వాళ్ళు పార్లమెంట్ వరకు వచ్చారు. సో తిరిగి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? సో ఇవాళకి అయిపోయినట్టేనా ఈ నిరసన కార్యక్రమం, లేదంటే ఇంకా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే విద్యార్థులు శాంతియుతంగానే నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కానీ చాలా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతానికి పోలీసులు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చినటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా కాస్త ఉలిక్కిపడ్డాయి. నిజానికి పార్లమెంట్ కు ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల నుంచే పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్నాయి. సెంట్రల్ ఢిల్లీ ఏరియా కంప్లీట్ గా 144 సెక్షన్ విధించారు. అనేక మెట్రో స్టేషన్లను బంద్ చేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలన్నిటిని కూడా నిలిపేశారు. సో పోలీసులు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. డెఫినెట్ గా తమ యొక్క ఆగ్రహావేశాలను ప్రభుత్వానికి చూపించాలి, తాము అనుకున్నది చేసి చూపిస్తామని చెప్పి ఏకంగా పార్లమెంటు గేటు ముందే బైఠాయించి ఈ రోజు ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు. సో ఆ నేపథ్యంలో విద్యార్థులైతే ప్రస్తుతం ప్రశాంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్నారు. కానీ ఈ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ఎవరైనా ఏదైనా చిన్న అలికిడి చేసినా కానీ అది పెద్ద ఎత్తున హింసాకాండకు దారి తీసేటువంటి అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఎక్కువసేపు గుమి కూడా ఉండకుండేందుకు టియర్ గ్యాస్ ను ఉపయోగించి నిరసనకారులను చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే పోలీసులు కూడా కొంచెం సున్నితంగానే దీన్ని వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే విజువల్స్ లో మనకు కనిపిస్తుంది, అఫ్ కోర్స్ టియర్ గ్యాస్ అయితే ప్రయోగించారు, కానీ వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడమో లేదంటే వారిపై దాడి చేయడం అలాంటివి అయితే కనిపించలేదు ఉదయం నుంచి. వెంకటేష్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఖచ్చితంగా పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నారు. పోలీసులు విద్యార్థుల పైన అకారణంగా దుర్భాషలాడడం కానీ, దురుసుగా ప్రవర్తించడం కానీ, లాఠీ చార్జీ చేయడం కానీ ఏది చేయలేదు. ఎందుకంటే నిజానికి వారిని ఎక్కడో అడ్డుకున్నా కానీ అక్కడ వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం పోలీసులకు ఉంది. కానీ పోలీసులు వారిని
రోడ్ల పైన నిరసన ర్యాలీ తీసేందుకు అనుమతించారు. సో వారు యథేచ్ఛగా పోలీసు వలయాలను దాటుకొని స్వేచ్ఛగా పార్లమెంట్ వద్దకు వచ్చారు. సో ఈ రకంగా పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో అనవసరంగా లాఠీ చార్జ్ అయితే చేయడం లేదు. అయితే పార్లమెంట్ కు అత్యంత సమీపంలో గేట్ వద్దకు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే అది పార్లమెంట్ లో మొత్తం ఎంపీలు అందరూ ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సో అందులో ఎవరైనా అసాంఘిక శక్తులు చొరబడి ఏదైనా వేస్తే మొత్తం విద్యార్థులపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలంటే ప్రస్తుతం ప్రయోగిస్తున్నారు. హరి, ఏమైనా టైం బౌండ్ అజిటేషన్ గా వినిపించిందా? ఇది ఏదన్నా సమయం ఉందా ఈ వాటికి ఇంతసేపు నిరసన కార్యక్రమం చేపట్టాలి లేకపోతే తిరిగి వెళ్ళాలి అనేది, లేదంటే ఇది కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉందా? ఎందుకంటే లోపల సమావేశాలు కూడా జరగాల్సి ఉంది కదా. ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోలీస్ దగ్గర? నిరసనకారులు అయితే ఇక్కడ నుంచి చెదిరిపోవడం లేదు, ఇంకా బైఠాయించే ఉన్నారు. సో మనం వేచి చూడాల్సింది. సో ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టేందుకైతే పోలీసులు స్వల్పంగా అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయడం లేదంటే టియర్ గ్యాస్ వదలడం కానీ చేస్తున్నారు. సో విద్యార్థులను వీలంతగా పార్లమెంటు నుంచి దూరంగా వెళ్ళగొట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. సో నిరసనకారులు మాత్రం ఈ రోజంతా కూడా తమ యొక్క ఆగ్రహావేశాలను ప్రభుత్వం పైన చూపేందుకే సిద్ధమయ్యారు. కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి ఇచ్చినట్టుగా విద్యార్థులు కనబడుతున్నారు. సో డెఫినెట్ గా ఈ రోజు పూర్తిగా తమ నిరసన కొనసాగించేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. మరి సెషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఎంత మేరకు ఉందంటారు వెంకటేష్? సో పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు విద్యార్థుల నిరసనను దృష్టిలో ఉంచుకొని ఆ విద్యార్థుల యొక్క ఆగ్రహావేశాలను విపక్షాలు అక్కడ ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతోంది. నెల రోజుల నుంచి వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన ర్యాలీలు నిర్వహించింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోవడం, కనీస స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ప్రభుత్వం విద్యార్థులు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలను కనీసం వాటిని పరిష్కరిస్తాం, వాటిని పరిశీలిస్తాం, విద్యారంగాన్ని కార్పొరేట్ మయం అవుతున్నటువంటి విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామనేటువంటి కనీస ప్రకటన కూడా చేయడం పోయినా విద్యార్థుల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం పైన కోపంతో పార్లమెంటును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. హరి, అయితే లోపల సభ్యులు ఒకవేళ ఏ కారణంగానే ఇది వాయిదా పడితే ఇవాళకి బయటికి వచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? లోపల ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ బయట ఈ రకంగా స్టూడెంట్స్ ఉంటే వేరే ఏదన్నా ఎగ్జిట్ ఉందా? పార్లమెంటు ఎంపీలు ఖచ్చితంగా బయటకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. సో అనేక మార్గాల ద్వారా వారు కోర్టులకు కానీ వారి ఫ్లాట్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఎంపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో వీరందరూ ఒక పక్క ఉన్నారు. సో మిగిలినటువంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంపీలను పంపించేటువంటి వీలుంది. కాబట్టి ఆ దిశగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడతా లేదని మనం వేచి చూడాల్సి ఉంది. సో అక్కడ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి పదే వాయిదా పడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంటును కనుక వాయిదా వేస్తే కాస్త పోలీసులు కూడా ఇక్కడ ఊపిరి పీల్చుకొని నిరసనకారులను చెదరగొట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ యాజిటేషన్ ని తగ్గుముఖం పట్టించే దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏమన్నా స్పందిస్తున్నారా? ఒకవేళ వాంగ్చుక్ తోటే పిలుపునిస్తే గనక విద్యార్థులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఏమన్నా చర్యలు ఉంటాయా అంటే ఏంటి ప్రస్తుతం క్వశ్చన్ మార్కేనా? ప్రస్తుతానికి అయితే వాంగ్చుక్ తో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు కూడా చర్చలు జరపడం లేదు. వాంగ్చుక్ చెప్తున్నటువంటి డిమాండ్స్ మేరకు ఈ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడం, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం, కనీసం ఈ పేపర్ లీకులు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కనీసం స్టేట్మెంట్ కూడా రాకపోవడంతో విద్యార్థులంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. నిజానికి వాంగ్చుక్ కూడా మొదటి నుంచి చెప్తున్నారు, కనీసం తనను నిరాహార దీక్ష ఆపివేయాలని చెప్పే బదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు, ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించడం అని అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఇంతమంది వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి పోలీసుల నిషేధాన్ని లెక్క చేయకుండా వచ్చి ధర్నా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ప్రభుత్వం నుంచైనా ఒక ప్రకటన వచ్చి ఖచ్చితంగా వీరు లేవనెత్తుతున్నటువంటి అంశాలను తాము పరిష్కరిస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకుల ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఒక కనీస స్టేట్మెంట్ ను విద్యార్థి లోకము అని వ్యాంగ్చుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా మొండిగా వ్యవహరిస్తుంది. వారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే బదులు మొండిగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిజానికి గత చరిత్ర కూడా చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ ఉద్యమాలకు కానీ వీటికి సంబంధించిన విషయంలో పెద్దగా ఒత్తిడికి తలొగ్గినట్టు లేదు. నిజానికి మనం చూసాం వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో
3 నల్ల చట్టాల విషయంలో దాదాపు సంవత్సరం పాటు ఈ రైతులు ప్రధానంగా పంజాబ్ సిక్కు రైతులు చేసినటువంటి ఉద్యమం కారణంగా చివరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎంతో ఉద్యమం చేసి దాన్ని తీవ్రతరం చేసే తప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి తలొగ్గి వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులు ఆ దిశగా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి భాగంగా ఈ రకమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సో ఈ రోజు ఒక రకంగా విద్యార్థులందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పార్లమెంటు గేటు వద్దకు వచ్చి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారంటే డెఫినెట్ గా వారు చేస్తున్నటువంటి ఉద్యమం విజయవంతమైంది. పార్లమెంటు ముట్టడైతే సక్సెస్ అయింది. హరి. ఓకే వెంకటేష్, మీరు ఉండండి, నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మరోవైపు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత ఖర్గే ఏమన్నారు ఈ యాజిటేషన్ మీద ఒకసారి చూద్దాం. Examination which has taken several lives and government is not taking care of students और ये तो स्टूडेंट्स को मारने का काम सरकार कर रही है. भाई आपको एग्जामिनेशन कंडक्ट करने को नहीं आता तो छोड़ो, दूसरे और किसी को दो. तो ये सरकार आज स्टूडेंट्स पे जो लाठीचार्ज की, नौजवान बच्चों पे जो किए, ये डेमोक्रेसी पे हल्ला है. और जो लोग अपने बात रखने के लिए दिल्ली आते हैं उनके ऊपर ऐसी लाठीचार्ज अगर होती है और उनको अगर ऐसा डराया जाता है तो ये डेमोक्रेसी नहीं है. और सरकार इसके बारे में सोचने के लिए हम 10 बार बोले लेकिन वो सरकार सोच रही नहीं. लाठीचार्ज हुआ है जनता स्तर पर, युवाओं के ऊपर लाठीचार्ज हुआ है. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.